సరే ఓకే. త్వరగా శ్రీరామ్ గారు సార్ ఒకసారి రియాక్ట్ అవ్వండి ప్లీజ్, టైం అవుతుంది. అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినా కూడా ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు చెప్పారు దీనికోసం వెయిట్ చేయాలి. నేను కూడా అదే చెప్పాను. కొంచెం సేపు వెయిట్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అసలు ఈ పథకం ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఏదో ఉంది, సప్తగిరి ప్రసాద్ గారు చెప్పారు. ఆ మనసులో ఉన్నది ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్. అంతేగాని ఉచితాలు ఇచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోద్ది అనుకుంటే, ఇందాక మన వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు, 30 లక్షల మంది పైగా పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పారు. చాలా సంతోషమే, ఎవరికైనా సంతోషం పేదరికం నుంచి బయటకు వచ్చారని. 30 లక్షల వైట్ కార్డులు ఎక్కడన్నా మనం ఏమన్నా వెనక్కి తీసుకున్నామండి? వాళ్ళందరికీ పేదరికం నుంచి బయటకు వచ్చారు కదా. మన రాష్ట్రంలో మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, ఆ వైట్ కార్డులు ఏమన్నా మనం 30 లక్షలు తీసుకున్నామా? వాళ్ళందరూ అభివృద్ధి చెందిపోయారు కదా. ఇదే అంటున్నా, ఇది ప్రాక్టికాలిటీలో దెబ్బతింటున్నాం మనం. చెప్పుకోవడంలో బాగుంటున్నాయి, ఇవన్నీ కూడా చెప్పుకోవడంలో బాగుంటున్నాయి, కానీ ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే మేము ఏదో ఉచిత పథకాలు ఇస్తే మేము ఇచ్చిన ఉచిత పథకాలు కాదు, పక్కాళ్ళు ఇస్తే ఉచిత పథకాలు అంటే ఇలాగే చెప్తేనే సరే. రాజకీయాలు అయిపోయినాయి, రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఇలాగ చెప్తేనే వేరే దేశాల్లో ఇప్పుడు బోల్సనారో లాంటి వాడి మీద దేశద్రోహం కేసులు, కుట్ర కేసులు పెడుతున్నారు. శ్రీలంకలోనేమో ఎంపీలని కార్లతో సహా కాలంలో తోస్తారు. నేనేమంటున్నా అంటే జాగ్రత్త పడండి. నేను ఎవరిని విమర్శించట్లే. ఇక్కడ మనం ప్రజలకి ఏ విధంగా మనం ఇచ్చే పథకాలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అంత్యోదయ అని బీజేపీ వాళ్ళు చెప్తారు, అది కాదు నేను చెప్పాను. కానీ ఆఖరి మనిషికి మనం ఇచ్చింది చేరుతోందా లేదా, చేరింది ఉపయోగపడిందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఈ పథకాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏంటంటే ఈ పథకాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏంటంటే గతంలో మనం 2-3 ఇబ్బందులు చూసాం. తెలుగుదేశం గవర్నమెంట్ లోనేమో జన్మభూమి కమిటీలని వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళకి చెప్పిన వాళ్ళకే పథకాలు, ఇలాంటి వల్ల తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు దెబ్బతింది. ఇలాగే ఇప్పుడు ఈ ఒక కుటుంబాన్ని ఎవరు గుర్తిస్తారు, ప్రభుత్వం తరపున ఎవరు గుర్తిస్తారు, ఎవరు ప్రైవేట్ వ్యక్తి దగ్గర తీసుకెళ్తారు, ఆ ప్రైవేట్ వ్యక్తికి వీళ్ళకి మధ్య లింక్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూడాలి. ఈ మధ్యలో ఎవరన్నా జన్మభూమి కమిటీ లాంటి వాళ్ళు జాయిన్ అయిపోతే మళ్ళీ ఇవన్నీ దెబ్బతింటాయి. 2, వైసీపీ గవర్నమెంట్ లో కూడా ఈ వాలంటీర్లను పెట్టారు. వాలంటీర్లు పెడితే కొంతవరకు దానివల్ల చాలా ఉపయోగం జరిగింది, కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అతి అయిపోయి అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దురా బాబు అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. అంటే అతి జోక్యం, ఆ అతి జోక్యం అనేది ఇబ్బంది అయిపోవడం వల్ల కుటుంబాలు చాలా వరకు అసలు వాళ్ళని ఇంటికి రానివని పరిస్థితి అయిపోయింది వాలంటీర్లు. ఇప్పుడు ఆ వాలంటీర్ వ్యవస్థ లేదనుకోండి, ఎందుకు? దానివల్ల మంచి పరిణామాలు ఉన్నాయి, విపరిణామాలు ఉన్నాయి. అందుకని నేనేమంటా అంటే ఇప్పుడు పథకం తీసుకురావడం కాకుండా దాన్ని ఎంత సమర్థవంతంగా మీరు నిర్వహిస్తారు అన్న దాని మీద, ప్రాక్టికాలిటీలో మీరు సక్సెస్ అవుతారో లేదా అన్న దాని మీద ఈ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి అది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మరి మీరు చెప్పినట్టు దాన్ని ప్రోగ్రెస్ లో తెలుస్తుంది. సప్తగిరి ప్రసాద్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. హలో, మీట్లో ఉంది ఒకసారి చూసుకో సార్. కెన్ హియర్ మీ? మాట్లాడండి, కన్క్లూడ్ చేయండి సప్తగిరి ప్రసాద్ గారు. అదే సార్, ఇప్పుడు ఒక మంచి కార్యక్రమము ఉగాది పూట లాంచ్ చేశారు, ఒక మంచి సంకల్పంతో పథకం. ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఏ పథకం కూడా ఫెయిల్ అయినటువంటి దాఖలాలు లేవు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. 2023 చివరిలో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ లాంటిది, ఒక సదస్సు లాంటిది జరిగింది. దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క స్కీమ్స్ ద్వారా ఆయన తెచ్చినటువంటి ఐటీ కంపెనీల ద్వారా లబ్ధి పొందినటువంటి ఐటీ ఎంప్లాయీస్ దాదాపు 2-3 లక్షల మంది పార్టిసిపేటర్ వాలంటరీగా వచ్చి. అదేవిధంగా ఎలక్షన్ రోజు చూస్తే మీరు నమ్ముతారు నమ్మరో, పోలింగ్ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి వందలాది ఇంజనీరింగ్ కాలేజీల్లో ఐటీ సంస్థల్లో పనిచేసి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఒక్కొక్క ఓటుకి 5 లక్షలు ఖర్చు అయినా కానీ ఫ్లైట్ టికెట్లు పెట్టి మరీ వచ్చి ఓటేసినటువంటి వాళ్ళంతా లేకపోయింటే 164 సీట్లు, ఇంత హ్యూజ్ మెజార్టీ, అల్ట్రా వైలెట్ మెజార్టీ వచ్చి ఉండదు. ఇదంతా అప్పుడు ఆయన ముందు చూపుతూ చేసినటువంటి కార్యక్రమాలు. మొన్న గచ్చిబౌలిలో జరిగినటువంటి కార్యక్రమం ఏమంత ఆషామాషి ఏం కాదు, అది బీభత్సమైనటువంటి కార్యక్రమం. అంతా కూడా ఐటీ ఎంప్లాయీస్ ఒక రెవల్యూషన్ లాగా వచ్చారు. వాళ్ళు రావటమే కాకుండా వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి మరీ ఓటు వేయించారు. ఇవన్నీ సక్సెస్ఫుల్ కార్యక్రమాలు. ఆ రోజు చేసినటువంటి ఆయన స్కీమ్స్, తెచ్చినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీ సంస్థలు ఎప్పుడో చేసిన 20 ఏళ్ల క్రితం చేస్తే దాని రిజల్ట్ నిన్నగాక మొన్న వచ్చింది. కాబట్టి ఏదైనా కానీ ఒక విత్తనం అంటూ వేస్తే చెట్టు పెద్దదవ్వాలా, కాయలు రావాలా,
వి షుడ్ వెయిట్ ఫర్ ఇట్. నేను అదే చెప్తున్నా. నేను ఇది మా ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, Okay. ప్రజల ప్రభుత్వం. ఒక స్కీమ్ తీసుకొచ్చాం. Okay. దీంట్లో నుంచి రిజల్ట్ వచ్చే వరకు ఓపిక పట్టకుండా టీవీల మీద కూర్చొని గోలగా ఏడుస్తూ పెడబొబ్బులు పట్టడం ఏంది నాకు అర్థం కాదు. వీళ్ళు కొంచెం వెయిట్ ఓకే ఓకే వెంకటరెడ్డి గారు చెప్పండి మంచి ప్రభుత్వం గురించి.